గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ ఎక్స్పైరీ చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 22,620లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 22,798లో ఓపెన్ అయింది. ఇంచుమించు మనకి ఇది 180 పాయింట్ల మీద ఓపెన్ అయింది. ఓకే, అయితే దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసిలు ఒకసారి చెయ్యిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్నది 23,000 పిఈ అయితే యాడ్ చేసుకున్న సిఈ మాత్రం 22,400. ఒకసారి చూద్దాం. దీని ప్రివ్యూ క్లోజ్ వచ్చేసి 472, ఓపెన్ మాత్రం 330లో ఓపెన్ అయింది. ఎందుకంటే మార్కెట్ అనేది హైలో ఓపెన్ కావడం వల్ల ఇది మనకు లో అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, చూద్దాం. అది ఒకసారి ఇది ముఖ్యంగా చెప్తున్నా, ఇది ఎక్స్పైరీ రోజు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎక్స్పైరీ రోజు ఎప్పుడైతే మనకు ఇటువంటి ఈ గ్రీన్ క్యాండిల్ ఉన్న రెడ్ క్యాండిల్ ఉన్నా కూడా కింద ఓపెన్ అయినట్లయితే ఇది మీదికి వెళ్ళి ఇట్లా ఈ విధంగా మీదికి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. మళ్ళీ కింద ఉన్న దాని సపోర్టు ఇక్కడ కింద అయితే 915 క్యాండిల్ ఉందో అక్కడ నుండి అది సపోర్టు తీసుకొని మళ్ళీ అది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లు ఇక్కడ మనకు 10:45కి ఇది రెడ్ క్యాండిల్ పడింది. ఆ తర్వాత 11:15కి ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఇవి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది మార్కెట్ ఎప్పుడైనా సరే ఈ గ్రీన్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ కానీ కింద ఏర్పడినప్పుడు ఇది ఈ విధంగా పైకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు పిఈ పైకి వెళ్ళడం వల్ల సిఈలో ఉన్న ప్రీమియమ్స్ అనేవి తగ్గడం వల్ల ఇది ఈ విధంగా మనకు పైకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఓకే, ఇక చూసినట్లయితే ఇది మనకు లాస్ట్ సపోర్ట్. ఇది ఈ సపోర్ట్ బ్రేక్ అయినట్లయితే ఇది మనకు డైరెక్ట్ జీరో అయ్యే అవకాశాలు ఉండేటి. ఎప్పుడు జీరో అయ్యే అవకాశాలు ఉండేటి అంటే ఇప్పుడు దీని కింద ఇప్పుడు ఇది 196 ఉంది కదా, 196 కింద ఓపెన్ అయినట్లయితే ఇది మనకు జీరో అయ్యే అవకాశాలు ఉండేటి. కాకపోతే దీని మీద ఓపెన్ అవడం వల్ల కింద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఈ 15 క్యాండిల్ కింద ఈ 950 క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది పైకి వెళ్ళడం వల్ల ఇది పిఈ ఉన్న సిఈ ఉన్న కూడా మనకు ప్రీమియమ్స్ అనేవి తగ్గుతాయి. ఓకే, అదేవిధంగా మనం ఈ 22,200 సిఈ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే ఇది నిన్నటి 15 క్యాండిల్. ఇది మనకు ప్రీమియమ్స్ అనేటి చాలా ఇప్పుడు మార్కెట్ అనేది 180 పాయింట్స్ పైన ఓపెన్ కావడం వల్ల ఇది మనకు ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా, దీని మీద ఓపెన్ కాలేదు, ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, పిఈ అనేది పెరగడం వల్ల ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా కిందికి వచ్చి ఇక్కడ నుండి ఇది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. అంటే మనము చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయితే బెనిఫిట్ ఉంటుందని విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి. పిఈలో ఓపెన్ అయినట్లయితే పిఈలో మనకు డిప్లో ఓపెన్ అయింది కాబట్టి ఇది పైకి ఓపెన్ కావాలి. పైకి ఓపెన్ అయినప్పుడు మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇది దీని మీదనే ఓపెన్ అవ్వడం వల్ల ఇది ఇక్కడ నుంచి ఇది 223 రూపాయల నుంచి ఇది డైరెక్ట్ ఇది 500 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇది ఈ 915 క్యాండిల్ నుంచి ఓకే, ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది డైరెక్ట్ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి సేమ్ అదే 915 క్యాండిల్ దగ్గర మీద నుంచి ఇది కింద నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సిన పిఈసిలు ఒకసారి చూద్దాం. ఒకసారి మనం 22,000 మనకు 790 చేంజ్ ఇప్పుడు మనకు 22,800 సి అనేది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక 15 క్యాండిల్. ఇది ఇది బుధవారం రోజు. ఆ తర్వాత ఇది ఇక్కడి దాకా వచ్చింది. ఇది ఎక్కడ దాకా వచ్చింది, 58 రూపీస్ నుంచి ఇది మనకు 137 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, 137 దాకా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ అది మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చింది. ఎందుకనంటే పిఈలో
దాని కింద 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కాబట్టి ఇది ఈ విధంగా ఇది కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ 25 రూపీస్ నుంచి వెళ్ళి 75 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ మెయిన్ కారణం వచ్చేసి మనకు పి అనేది ఇక్కడ పెరగడం జరిగింది. ఇక్కడ నుండి ఓకే, ఇక్కడ నుండి ఇది పెరగడం వల్ల ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇది 915 క్యాండిల్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళడం వల్ల సి అనేది అక్కడ నుండి పడడం జరిగింది. మనం అనుకున్నాం ఇంతకుముందు చాలాసార్లు, ఎప్పుడైనా సరే బుధవారం రోజు టాప్ హైలో ఉన్నట్లయితే ఇది మనకు ఈ కిందికి వచ్చినా కూడా మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు బుధవారం రోజు కూడా ఇది కిందికి వచ్చింది. గురువారం రోజు ఇంకా కిందికి వచ్చే అవకాశాలు దీనికి ఏర్పడ్డాయి. అదేవిధంగా సి చూసినట్లయితే మనకు బుధవారం రోజు కిందికి వచ్చిన, మంగళవారం రోజు కిందికి వచ్చిన, బుధవారం కొంచెం పైకి లేవడం వల్ల ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దీని హైని మాత్రం ఇది ఇక్కడ నుండి ఇది బ్రేక్ చేసుకొని మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, ఇది ఇక్కడ నుండి ఇది కిందికి రావడం జరిగింది. ఇది మీరు గుర్తించాలి. ఓకే, ఆ తర్వాత 800 సి, ఆ తర్వాత చూసినట్లయితే ఇది మనం 700 సి ఒకసారి గమనిద్దాం. 700 సి చూడండి, ఇది డైరెక్ట్ ఇది మనకు ఇక్కడ ఏర్పడి తర్వాత ఇది కిందికి వచ్చి ఇక్కడ ఈ 15 క్యాండిల్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ 15 క్యాండిల్ పైన ఏర్పడి ఇది బ్రేక్ కానంత వరకు ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది 84 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది 215 రూపాయల దాకా వెళ్ళింది అనే విషయం మీరు చూడండి ఇక్కడ. ఓకే, 215 దాకా వెళ్ళింది. ఇది 86 రూపీస్ నుంచి వెళ్ళి 215 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి 50 రూపాయల నుండి ఇది మళ్ళా 143 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత 41 రూపాయల నుండి ఇది డైరెక్ట్ ఇది 123 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఒకసారి పీలు కూడా గమనిద్దాం. మనం చూసినట్లయితే మనకు 22,800 ఓపెన్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్, దీని కింద ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఇది మళ్ళీ పైకి వెళ్ళిన ఇక్కడ ఇది దీన్ని క్లోజ్ చేసుకుంది. ఆ తర్వాత మనకు యాడ్ చేసుకున్న సిఈ పెరగడం వల్ల మళ్ళీ కొంచెం 46 రూపీస్ నుంచి ఇది 197 దాకా వెళ్ళింది. ఓకే, ఇది 50 రూపీస్ నుంచి ఇది 190 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. చూసారు ఇక్కడ మనకు ఇంత బెనిఫిట్ వచ్చింది. ఇక్కడ మనకు 44 రూపీస్ నుంచి ఇది 197. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చింది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనం కింద నుండి పైకి వెళ్ళినప్పుడు మీద ఉన్న ఈ 915 క్యాండిల్ నుండి వెళ్ళి ఇది రిజెక్ట్ అవుతుందనే విషయం గురించి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే 900 పి కూడా ఇది మనకు దీనికి ఉన్న బార్డర్ ఇది నిన్నటి బార్డర్ ఇది 4వ తారీఖు ఇది బార్డర్ను క్రాస్ చేసింది. ఇది కూడా కాకపోతే మనం యాడ్ చేసుకున్న పిఈ ఇది పెరగడం వల్ల ఇది 87 రూపీస్ నుంచి ఇది 287 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, 87 రూపీస్ నుంచి ఇది ఈ జీరో కావు. అంటే ఇవి ఎందుకు కావంటే ఇది మనకు డైరెక్ట్ దీని కింద లేవు, ఇవి దీని మీద ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఇది కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఓకేనా, ముఖ్యంగా ఈ 15 ఇటువంటి క్యాండిల్ ఉన్నప్పుడు దీనిపైన ఏర్పడిన ఇది కిందికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే
మళ్ళీ అది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనకు 10-15 దాకా అవకాశం ఉంటుంది. 10-15 తర్వాత మళ్ళీ ఏమన్నా మూమెంట్ ఉంటే కిందకి వస్తుంది, లేకపోతే మనకు 11-15 మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ కావాల్సిందే అక్కడ నుండి. ఓకే, ఇది చూసినట్లయితే పిఈ ఈ విధంగా పెరిగింది. ఆ తర్వాత సిఈలో చూసినట్లయితే మనకు 900 సిఈ ఇది కూడా ఇది నిన్నటి 15 క్యాండిల్ ఇది. అది కూడా ఇది మనకు 40 రూపాయల నుంచి ఇది 81 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది కిందకి వచ్చి 0 అవడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది అనేది ఈ 915 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయింది. ఓకేనా, ఇది 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉండేవి. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఉందా సిఈలో, ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ కావడం వల్ల ఇది 0 అవ్వడం జరిగింది. ఆ తర్వాత 800 మనం 850 సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇక్కడ 915 క్యాండిల్ ఇది, దీని మీద క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి ఇది రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ నుండి ఇది రిజెక్ట్ అయ్యేది 0 అయిపోయింది. ఓకే, తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు ఈ 700లో ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. 915 క్యాండిల్ కింద సపోర్ట్ తీసుకుంది, ఇది కిందికి రాలేదు. మిగతా అనేవి దీని కింద వచ్చినాయి, కానీ ఇది మాత్రం కిందికి రాలేదు. ఇది మనకు 22 రూపీస్ నుంచి ఇది మళ్ళీ ఇది పైకి వెళ్ళింది. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఇవన్నీ ఇప్పుడు 800 కానీ 900 కానీ మనకు కిందికి వచ్చి కింద ఏర్పడ్డాయి. ఓకే, ఇది మాత్రం పైన ఏర్పడిన తర్వాత ఇది లాస్ట్ మూమెంట్లో కూడా దీన్ని కిందికి వచ్చింది, అంటే ఇది స్ట్రాంగ్గా ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాయి 850 సిఈ చూడండి. ఇక్కడ ఇది ఇక్కడ 915 క్యాండిల్ ఇది, ఇవన్నీ దీని కిందనే ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇది ఈ 915 క్యాండిల్ కింద నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. అంటే మనకు 700 కూడా కిందికి వచ్చినప్పుడు దీని కింద నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇప్పుడు 900 చూడండి, 950 సిఈ ఇది కూడా 0 అయిపోయింది. కారణం ఏంటంటే ఇది ఇక్కడది 950 దీని కిందనే ఇవన్నీ. ఓకే, కిందనే ఇదంతా ఇక్కడ 950 క్యాండిల్ ఇది దీని కిందనే ఏర్పడింది, ఇది 0 అయింది. తర్వాత 800 సిఈ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 800 సిఈ ఓకే, 800 సిఈ ఇక్కడ 800 సిఈ చూడండి. ఇక్కడ ఇది 915 క్యాండిల్ ఇది చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 800 సిఈ అనేది ఓకే ఇక్కడ ఉంది. ఇది ఎప్పుడైతే ఇది ఇక్కడ నుండి పైకి తీసుకుంది, ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి కిందికి వచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ దీన్ని సపోర్ట్ తీసుకుని ఇక్కడ ఉంది. అంటే దీని కింద ఎప్పుడైతే ఏర్పడుతాయో ఇవన్నీ ఈ 915 క్యాండిల్ కింద ఏర్పడిన మనకు 0 అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.